విచారించినట్టయితే మనకు ఇక్కడ అర్థం కాదు. ఎక్కడ విచారించాలి? భద్రాద్రి రామచంద్రంలో విచారించాలి. దానికి ఇవి ఉంటే సరిపోదు అంటే సరిపోదు అని చెప్తారు. ముముక్షత్వం అంటే మోక్షం కావాలనేటువంటి కోరిక మాత్రమే ఈనాటి వల్ల సిద్ధిస్తుంది. కానీ నిజానికి దీనివల్ల పూర్తిగా మనకు సిద్ధించదు. అందుకొరకు ఆయన ఏం చెప్పిండు? సాధన చతుష్టయం సంపత్తి అని చెప్తే ఈయన సాధన వల్ల కలిగేటువంటి సంపద అని చెప్పింది. సాధన వల్ల మనకి ఏం సంపద కలుగుతుంది, అవి ఎంతవరకు మనకు ఉపయోగపడతాయంటే దాన్ని మన పెద్దలు ఖండించారు. ఒకవేళ నిత్యానిత్య వస్తువు ఏదో ఉండదనుకోండి, నిత్యానిత్య వస్తువు వివేకం అంటే ఏది? వివేకం కావాలి కదా. ఏది నిత్యము ఏది అనిత్యం అనేటువంటి వివేకం ఉంటే సరిపోద్దా అంటే సరిపోదు. ఎందుకంటే ఇతర లోకాలు ఇతర దేవతలు ఉండేటువంటి స్థానాలు చాలా పవిత్రమైనవి మనకు చెప్పారు. వాటి మీద కూడా భ్రాంతి ఉన్నాయి. కాబట్టి ఇహలోకం గురించి పరలోకం గురించి ఈ నిత్యానిత్య వస్తు వివేకం ఒకటి చెప్తేనే ఇది సరిపోదు. కాబట్టి ఈ లోకాల మీద భ్రాంతి లేకుండా ఉండాలి. మరి మనకు ఏమైనా వర్తన ఉన్నది అంటే సమాధి శక్తి సంపత్తి కూడా మనం సాధించాలి. అప్పుడు సమాధి శక్తి సంపత్తి సాధిస్తే మోక్షం కావాలనేటువంటి ఒక కోరిక మనలో కలుగుతుంది అని చెప్పింది. ఇప్పుడు ఇదంతా ఎట్లా వచ్చింది అంటే మోక్షం కావాలని వచ్చింది. ఈ 4 సాధన వల్ల వచ్చినటువంటి సంపద ఏదంటే, ఓహో నేను జీవుని మానవుగా పుట్టాను, మోక్షాలంతా కలిగినటువంటి వాడిని, నాకు ఇది తప్పనిసరి, ఇది సాధించాలంటే నాకు ఎవరు కావాలి? గురువు కావాలి. ఈ విద్య తెలిసినటువంటి గురువు కావాలి. కాబట్టి నేను గురువుని ఆశ్రయించాలి అనేటువంటి ఒక జ్ఞానం కలుగుతుంది. అది అద్వైతంలో అక్కడ ఎక్కడ కూడా దాన్ని చెప్పలేదు. ఉపనిషత్తులలో చెప్పినటువంటి విషయాన్ని చెప్పారే కానీ ఒక అద్వైతంలో ఒక గురువు దగ్గర ఉంటే లేదా అద్వైత భావన కలిగి ఉంటే శిష్యుడు ఎలా వర్తన చేయాలో అక్కడ ఎక్కడ కూడా మనం చెప్పకూడదు. ఎందుకంటే ఇద్దరు ఒకటే. అహం బ్రహ్మస్మి అనే జ్ఞానం కలిగినటువంటి గురువు, ఆయన శిష్యుడు, ఇద్దరు ఒకటే ఉంటుంది. కాబట్టి గురు శిష్యుల యొక్క వర్తన అక్కడ సరిగ్గా జరగలేదు. అందుకే ఈ అద్వైతాశ్రమాల నుంచి మీరు ఎన్నో పుస్తకాలు వస్తాయి కానీ మేలుగా ఉన్నటువంటి వాళ్ళ నుంచి ఈ గురుగీతకు సంబంధించిన పుస్తకాలు ఎవరు రాస్తారంటే చిన్న చిన్న గురువులు వాళ్ళ మీద రాస్తారు. ఎందుకు రావు అంటే మొట్టమొదటి ఏంటంటే ద్వైత మతాలు ఏవైతే ఉన్నాయో విష్ణు ఉన్నాయి గొప్ప అని చెప్పినటువంటి మతాలు, ఇది శివుడు పార్వతి చెప్పిండు కాబట్టి ఇది మాకు ఇష్టం లేదని దూరం ఒకటి. రెండోది గురువు శిష్యుల మధ్యన తేడా లేదు అద్వైతంలో కాబట్టి వాళ్ళ వర్తన ఎట్లుండాలో చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఈ రెండింటి వల్ల అట్లాంటి. కానీ చంద్రబాబు గారు ఆ తత్వాన్ని పాట రూపంలో పద్య రూపంలో అయితే బాగా అర్థం చేసుకుంటానికి చాలా కష్టపడి అది ఒక పద్యంలో రాస్తే దాన్ని చక్కగా గానం చేసి వినిపించినారు. ఇవి చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు. కానీ దీంతో పాటు మనం బోధన నేర్చుకున్నప్పుడు ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ నిత్య నిరాకార పద్యంలోనే మనకి ఏం చెప్తాయంటే ఇంతకుముందు చెప్పినటువంటి దేవతలన్నీ కూడా ఏవైతే ఎంతో మంది దేవతలు ఆయన ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క పేరు పెట్టి రాసుకుంటూ వచ్చింది. ఆ రాసుకుంటూ వచ్చినటువంటి పద్యాలన్నీ కూడా వారి ఆసన కైలాస వాసవాదులపైన వర్ణింప నలవి కాదు అని దేవతలన్నింటినీ కూడా నిరసన చెప్పారు. ఎందుకంటే సృష్టి జరగక ముందు దేవతలు లేరు, ఎవరు లేరు. కాబట్టి ఎప్పుడైతే సృష్టి జరిగిందో ఈ దేవతలందరూ వచ్చి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ఆధిపత్యాన్ని సాధించిందే తప్ప నిజానికి లేదు. అందువల్ల నాశనీయ సూత్రం కూడా చెప్తారు అసలు దేవతలంలో సృష్టికి సంబంధించిన జ్ఞానం ఉన్నదో లేదో అనే ఒక సందేహాన్ని కూడా చెప్తారు. ఎందుకంటే అప్పుడు ఇంకా దేవతలు పుట్టలేదు కాబట్టి పుట్టని ఈ దేవతలకు ఆ తత్వాన్ని అర్థం చేసుకునే సమర్థత కూడా లేదు. లేనప్పుడు ఆ దేవతల్ని మనము కొలిసినంత మాత్రాన కలిసినంత మాత్రాన మనకేదో ముక్తి మోక్షం వస్తుందనేది అసలు లేదు. కాబట్టి ఆ నిత్య నిరాకార పద్యము మనకు ఈ డైమెన్షన్స్ 2 విధాలుగా ఉండేటువంటి 2 విషయాలు మనకు చెప్తుంది. తర్వాత జగత్తు ఎట్లా వచ్చింది అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు ఇతరులు జగత్తు ఎట్లా వచ్చింది అన్నప్పుడు ఆయన 2వ పద్యంలోకి వచ్చే ఈ రీతి పరమాత్మ మాయ వల్ల ఇది 2 సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో అంటే విశిష్టాద్వైతం ద్వైతం 2 ఒకటే అది కానీ లేదా అద్వైతం కానీ ఈ 2 సిద్ధాంతాలను కూడా ఇది నిరసిస్తుంది. వాళ్ళు ఏమన్నారు? ఈశ్వరుని యొక్క శక్తి వల్ల ఇదంతా సృష్టి జరిగింది అని చెప్పారు. అదే అద్వైతులు ఏమన్నారు? మాయ వల్ల సృష్టి జరిగింది, అసలు బ్రహ్మం యందు ఏ మార్పు లేదు అని చెప్పారు. అదే ఏ మార్పు లేని ఏకమై ఉన్న బ్రహ్మం యందు ఎట్లా సృష్టి జరిగింది? ఒకవేళ అంటే ఎట్లా అంటే ఏది లేదంటే అందులో నుంచి ఏం పుట్టేది కాదు పుట్టేది కాదు, అందులో నుంచి ఏం రాదు. అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మాయ నుంచి వచ్చింది. ఈ మాయ ఎవరో కాదు, అది పరమాత్మే. ఆ పరమాత్మ అయినటువంటి మాయ వల్లనే ఈ ఇప్పుడు మనకు కనిపించేటువంటి అసత్ రూపమైనటువంటి జగత్ రూపం అంతా కూడా వచ్చింది అని మొట్టమొదటిసారి శివరామ దీక్షితుల యొక్క సిద్ధాంతాన్ని ఈయన చాలా స్పష్టంగా చెప్పారు.
ఆ మాయావి ఎవరో కాదు, ఆ ఆత్మే, ఆ బ్రహ్మమే, ఆ పరమాత్మే ఈ సృష్టి చేసిండు, అది దీనికన్నా భిన్నమైన సృష్టి కాదు అని చాలా చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఇంత స్పష్టంగా చెప్పినా మనకేముంటుందంటే కొన్ని అనుమానాలు, కొన్ని డౌట్లు ఉంటాయి. అందుకొరకే ఈ క్రమాలన్నీ కూడా మనకు మూలాలైనటువంటి గ్రంథాలు చదువుకున్నప్పుడు వాటికి సంబంధించినటువంటి భాష, వాళ్ళు ఉపయోగించినటువంటి పదాలు, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. అందుకంటే మనకి ఇది ప్రాథమికంగా చెప్పేటువంటి పుస్తకాలుగా మనకు ఉన్నాయి. అది చూడటానికి ఏదో పద్యాల్లాగా అనిపించినా అవి అనేకమైనటువంటి పుస్తకాల నుంచి తీసుకొని వస్తాయి. ఉదాహరణకు ఆ నిత్య నిరాకార పద్యము ఏం చెప్తుంది అంటే, అది నిత్యము నిరాకారం అని ఇట్లా ఏ పనులు చెప్తారో ఆ తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకున్నారు అద్వైతులు అంటే దాన్ని అర్థం చేసుకోలేమని చెప్తారు. నిత్య నిరాకార పద్యాన్ని దేశకాల వస్తు పరిచ్ఛేదరహితమైనటువంటిది, సజాతీయ విజాతీయ సగత భేదరహితమైనటువంటి తత్వాన్ని ఎట్లా అర్థం చేసుకుంటాం అంటే, ఎతో వాచ నివర్తంతే అప్రాప్తే మనహాస. మనసు కానీ తెలుసుకోలేదు, అక్కడ దాకా పోయి ఎంతో పడుతుంది. వాక్కు కూడా దాని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే అక్కడ మాట లేదు. కాబట్టి ఈ మనసు కానీ ఇవి కానీ తెలుసుకోలేదు. మరి తెలుసుకోలేనప్పుడు ఎట్లా తెలుసుకున్నారా? తెలుసుకోవడానికి అవకాశం ఎట్లా ఉన్నది అంటే, ఏదైతే తెలివి ఉన్నదో ఈ తెలివి అదే అని తెలుసుకోవాలి, ఇంకా కొత్తగా తెలుసుకునేది. దానికి వాళ్ళు ఏం చెప్తున్నారంటే, అది ప్రత్యక్షమే కానీ మనం ఈ వాక్యాల ద్వారా కానీ శబ్దాల ద్వారా కానీ మనసు ద్వారా కానీ మనం చేయలేదు. ఎందుకంటే ఇవన్నీ అనాత్మ స్వరూపం అని చెప్పారు. అనాత్మ స్వరూపం ద్వారానే మనం ఆత్మస్వరూపాన్ని ఎట్లయితే తెలుసుకోగలుగుతున్నామో ఆ స్వరూపాన్ని మనకి ఎప్పుడైతే గురువు చెప్తాడో అప్పుడు వాళ్ళకి ప్రత్యక్షమే అహం బ్రహ్మాస్మి అనేటువంటి జ్ఞానం కలుగుతుందని చెప్తాడు. అంటే మనము ఈ ఆత్మతత్వమే నేనైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఇంత ఇబ్బంది పడితే మరి పరిపూర్ణాన్ని ఎదిగేది ఎంత? ఇదో పెద్ద సవాల్. ఇక్కడే మన